మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం. అదే విధానాలలో ట్రాన్స్జెండర్స్ను కూడా మనము కోఆప్షన్ మెంబర్స్గా ఈ కార్పొరేషన్లో పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము, ఈ సమాజంలో ఆడవాళ్లతో మగవాళ్లతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుంది. ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది నా ఆలోచన. తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళ రెక్కల కష్టం, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తమ పిల్లల్ని తాము తిన్నా తినకపోయినా రూపాయి కూడబెట్టి వాళ్ళకు ఆస్తులు కానీ విద్యలు కానీ అన్నిటిని అందిస్తే వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు కొంతమంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఈరోజు డే కేంద్రాలుగా వయసు మీద పడిన వాళ్లకు ఒక రిక్రియేషన్ ప్లేసు, అక్కడ అన్ని వసతులతో దేశంలోనే మొట్టమొదటిసారి వయసు మీద పడిన కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రభుత్వమే కుటుంబంగా మారి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రణామ్ పేరు మీద వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు అవసరమైన మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా ఈ సమాజం కోసము తమ కుటుంబ సభ్యుల కోసము సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు ప్రణామ్ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకున్నది. మొన్న జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 నియామక పత్రాలు అందించిన సందర్భంగా నేను ఒక మాట చెప్పిన. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు 90% పేద కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీకు ఈరోజు చదువు వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు శ్రీమంతులైన తల్లిదండ్రులు పిల్లల్ని ఇస్తే పెళ్లి చేసుకొని